రోజు రోజుకు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలను వీడడం లేదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో చేతబడుల నెపంతో ప్రాణాలు తీసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఈ తరహా నమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దెయ్యాలు, భూతాలు అంటే ఇప్పటికీ భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ స్కూల్లో దెయ్యం ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. జైనాథ్ మండలం ఆనంద్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో దెయ్యాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో బయట ఓ చెట్టు హఠాత్తుగా కూలిపోయింది. దీంతో స్కూల్లో దెయ్యం ఉందని విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఆ తర్వాత స్కూల్లోని ఓ ఖాళీ గది నుంచి అరుపులు వినిపిస్తున్నాయని మరికొంతమంది విద్యార్థులు తెలిపారు. దీంతో చాలా మంది దెయ్యం భయంతో స్కూల్కు రావడమే మానేశారు. ఈ విషయం గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలా అయితే విద్యార్థుల చదువు పాడవుతుందని భావించిన ఉపాధ్యాయుడు నూతల రవీందర్ పిల్లల్లో ధైర్యం నింపేందుకు సిద్ధమయ్యారు. అమావాస్య రోజు స్కూలు పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని చెప్పి ఒంటరిగా తరగతి గదిలో నిద్రించారు. దీనికి సంబంధించిన లైవ్ వీడియో తీశాడు. మధ్యాహ్నం పాఠం బోధిస్తున్న టైంలో బయట శబ్దానికి విద్యార్థులందరూ భయపడడం జరిగింది. ఏమైందని చెప్పి విద్యార్థుల్ని ప్రశ్నించగా వాళ్ళు, సార్ దయ్యం భయం మాలో ఉందని చెప్పారు. దయ్యం పాఠశాలలో ఎందుకుంటారా అంటే, లేదు సార్ 5వ తరగతి గదిలో దయ్యం ఉందని చెప్పి విద్యార్థులు చెప్పడం జరిగింది. వారి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం నేను జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకున్న సైంటిఫిక్ యాటిట్యూడ్ని విద్యార్థులకు థియరిటికల్గా చెప్పడం జరిగింది. అయినను విద్యార్థులు నమ్మకపోవడంతో, సార్ రాత్రి రోజు పడుకుంటేనే దయ్యం ఉందో లేదో మీకు అనుభవంలోకి వస్తుందని విద్యార్థులు ఛాలెంజ్ చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటే విద్యార్థులతో నేను ఇంకో మా ఫ్రెండ్స్తో కలిసి పడుకుంటానని చెప్తే, లేదు సార్ మీరు ఒక్కడే పడుకోవాలి, అది కూడా అమావాస్య రోజే పడుకోవాలని చెప్పి విద్యార్థులు ఛాలెంజ్ చేయడంతో వారి ఛాలెంజ్ని స్వీకరించడం జరిగింది. అలాగే కేమ శ్రావణ్ అనే విద్యార్థి ఈ పాఠశాలలో గత సంవత్సరం చదువుకోవడం జరిగింది. ఆ విద్యార్థికి కూడా ఈ విద్యార్థులకు ఉన్న అనుమానమే ఉండడం వల్ల ఆ విద్యార్థి ఈ పాఠశాలలో దయ్యం ఉందనే అనుమానంతో ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. వాస్తవానికి సైన్స్ ప్రకారం దయ్యాలు అనేటివి ఉండవు, ఆత్మలు ఉండవు. మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాడు తప్ప, కానీ మన సమాజంలో చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ కోరికలు తీరనట్లయితే అది దయ్యంగా మారుతుందని చెప్పి భ్రమలు ఉన్నాయి. అలాంటి భ్రమలు ఏమీ ఉండవు అని చెప్పి సైన్స్ నిరూపిస్తూ వస్తుంది. అలాగే ఈ పాఠశాలలో కాదు కదా, ఎక్కడా దయ్యాలు అనేటివే ఉండవు. ఎవరైనా విద్యార్థులు దయ్యాలు ఉన్నాయని చెప్పి భయపడినట్లయితే మిగతా ఏ పాఠశాలలోనైనా మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము అక్కడికి వచ్చి జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీగా నిద్రించి అలాగే విద్యార్థులలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉదయం స్కూల్కు వెళ్లిన స్టూడెంట్స్ తలుపులు తీయగా తమ సార్ క్షేమంగా కనిపించడంతో విద్యార్థులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్కూల్లో ఎలాంటి దయ్యాలు లేవని, తనకు ఏ దయ్యం కనిపించలేదని రవీందర్ విద్యార్థుల్లో ధైర్యం నింపారు. తమ స్కూల్లో సార్ ఒంటరిగా నిద్రించడంతో తమలో ధైర్యం పెరిగిందని, స్కూల్లో దయ్యం భయం పోయిందని విద్యార్థులు తెలిపారు. 7th క్లాస్ గర్ల్స్ 5th క్లాస్లో దయ్యం ఉందని అంటే సార్ లేదని అంటే, అమావాస్య నాడు సార్ పడుకున్నాడు, 5th క్లాస్లో పడుకొని దయ్యం లేదని ప్రూఫ్ చేశాడు. పాఠశాలకు కొత్తగా వచ్చిన రవీందర్ విద్యార్థుల్లో పాతుకుపోయిన నమ్మకం, భయం తొలగించిన తీరుపై తోటి టీచర్లు, గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.